అందరికీ నమస్కారం. భారతీయులందరికీ నమస్కారం. భారతీయులని స్పెసిఫిక్గా ఎందుకు చెప్పానంటే, భారత రాజ్యాంగాన్ని ఎవరైతే గౌరవిస్తారో వారే భారతీయులు. మన రాజ్యాంగంలో సెక్యులర్ ధర్మం పాటించాలని ఉంది. అన్ని మతాలని సమానంగా చూసుకోవాలి, ఏ మతం పట్ల ఏహ్యభావం ప్రదర్శించకూడదు అనేదే మన భారత రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని ఫాలో అయ్యే వాళ్ళే భారతీయులు. మరి మన ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు మనం చూస్తున్నాం, మరి కొందరు పనిగట్టుకుని హిందూ దేవాలయాల మీద తీవ్రమైన దాడులు, రథాలని కాల్చేయటాలు, మరి తీరా ప్రభుత్వం మరి చూస్తే మరి అన్ఫార్చునేట్గా ఎటువంటి చర్యలు లేవు. ఒకళ్ళిద్దరిని పట్టుకుంటే వాళ్ళని పిచ్చోడని ముద్రేసి వదిలేస్తున్నారు. మరి ఎవరైనా అది కూడా తప్పైనప్పటికీ కడుపు మండి కాంపౌండ్ వాళ్ళ మీద రాళ్ళేస్తే వాళ్ళనైతే అరెస్ట్ చేస్తున్నారు. సో ఈ ద్వంద్వ విధానం చాలా స్పష్టంగా కనపడుతుంది. సో ఎవరైతే ఇతర మతాలని గౌరవించరో, ప్రభుత్వంలో ఉండి ఎవరైతే ఇతర మతాలని అవమానం చేసినప్పుడు కనీసం దండించడం సరే, కనీసం పట్టుకోలేకపోతున్న ఇటువంటి మరి ఈ లా అండ్ ఆర్డర్లో ఈ పోలీసులు ఇటువంటి దేవాలయాల్ని ఇంత విశృంఖలంగా ధ్వంసం చేస్తామంటే ఒక్కరిని కూడా పట్టుకోవట్లేదంటే అసలు లా అండ్ ఆర్డర్ ఉందా, అంటే ప్రభుత్వం రన్ అవుతుందా అనే ప్రశ్నలు ఎంతోమందికి ఉత్పన్నం అవుతున్నాయి. మరి ఇవి ఎస్పెషల్లీ ఈ హిందూ మతం మీద జరిగే దాడుల్ని అరికట్టడంలో మరి అది వారి నిస్సహాయత మరి ఏంటో అర్థం కావట్లేదు. ఎవరైనా ఒక మతాన్ని ఈ రకంగా చేస్తే దాన్ని ఖండించిన వారు, దాన్ని అరికట్టలేని వారు నా దృష్టిలో భారతీయులు కాదనే నేను అనుకుంటున్నాను. వారికి కాకుండా మిగిలిన వాళ్ళందరికీ నా నమస్కారాలని చెప్పడం నా ముఖ్య ఉద్దేశం. అలాగే నిన్న జరిగిన సంఘటన గురించి నేను కూడా మాట్లాడాను. ఎందరో స్వామీజీలు, ఇంకా మరెందరో ప్రజలు, ఎందుకంటే నాకే సుమారు 500-600 మెసేజ్లు వచ్చినాయి, కడుపు మండిపోయి ఉన్నారు. కానీ మన రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉందంటే, మరి వాళ్ళు రోడ్డు ఎక్కితే మరి జన్మదినోత్సవాలకు రోడ్లు ఎక్కొచ్చు, పాదయాత్ర సంవత్సరాలకి కూడా రోడ్లు ఎక్కొచ్చు, వేలల్లో ఎక్కొచ్చు, లక్షల్లో ఎక్కొచ్చు రోడ్లు. కానీ మీకు జరిగిన అన్యాయానికి రోడ్డు ఎక్కితే ఆ పడే శిక్షలకు భయపడి చాలామంది రోడ్లు ఎక్కట్లేదు. అలాగని చెప్పి అది ప్రజల అలసత్వంగా ప్రభుత్వం భావిస్తే దానికి భారీ మూల్యం భవిష్యత్తులో చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ విషయమై ప్రజల నిస్సహాయత, రోడ్డు మీదకి వచ్చి పోలీసులను కూడా మరి ఎదుర్కోలేని ప్రజల నిస్సహాయతని గమనించి మనల్ని కాపాడగలిగేవాడు ఒకే ఒక్కడు, అదే ఈ దేశ ప్రధాని పెద్దలు నరేంద్ర మోడీ గారు అనే ఉద్దేశంతో నేను నరేంద్ర మోడీ గారికి ఒక లేఖ ఒక అరగంట క్రితమే ఆయనకి మెయిల్లో పంపించడం జరిగింది. ఐ విల్ జస్ట్ రీడ్ ఇట్ అవుట్, ఇట్ విల్ టేక్ 1 minute. Respected Shri Narendra Modi ji, subject continuous destruction of Hindu temples in Andhra Pradesh. Over the past 18 months after the swearing in of a new government in the state of Andhra Pradesh, we have been witnessing continuous attacks on Hindu temples at frequent and regular intervals. In all, there have been over 100 attacks on Hindu temples of various sizes in the state, and in recent days, decades-old chariots were burned down in 3 temples. Yesterday, in an incident in an ancient and hugely popular Lord Rama temple, also known as Ramatirtham, which is in north coastal Andhra Pradesh, which was built in the 3rd century, the main deity Lord Rama was decapitated and taken away by the miscreants. I have attached the photo also. I will show it to you also. At the same premises, as a symbol of unification of religions prevailing in India during the 3rd century, Lord Buddha and Lord Mahavir Jain were also worshipped. Several Jains and Buddhists, along with Hindus, visit this ancient temple even today. Members of Hindu organizations protesting this vandalism were brutally arrested and assaulted and not allowed to come on the roads even in limited number under the garb of Corona, while at the same time allowing the Chief Minister's birthday celebrations and his Padayatra day commemorating his election campaign
forcing lakhs of people on the streets. In the last session of the parliament, I raised the issue of attacks on Hindu temples, and surprisingly, MPs from my own party, they tried their best to stop my mentions about the attacks on the Hindu temples in the August House of Parliament. So, not a single person has been arrested for this wanton vandalization of sacred idols and other symbols such as decades-old chariots belonging to the important temples, and in one or two incidents, persons apprehended were passed off as insane and warranting no action. Hindus in Andhra Pradesh have no option except representing to the office of the Prime Minister to seek protection of the places of worship, which also happen to be ancient, representing both ethos and culture of our motherland. These are precious for their historicity alone and deeply hurt the sentiments of a large section of population in the state. Kindly depute a central team to investigate all these incidents and bring to book the culprits, including the functionaries, if any, from the government in the state, irrespective of the position they hold in the government. అంటే బ్రీఫ్గా చెప్పేది ఏంటంటే, ఇటువంటి అటాక్స్ జరుగుతున్నాయి, ఇంతకుముందు కూడా జరిగినాయి. కానీ మేము ప్రొటెస్ట్ చేయాలంటే ప్రొటెస్ట్ చేయనివ్వట్లేదు. దేవాలయాలకు ఎటువంటి రక్షణ లేదు. రామాలయంలో, ఎంతో ప్రసిద్ధిగాంచిన రామాలయంలో, 3వ శతాబ్దానికి చెందిన రామాలయంలో రాముల వారి, అంటే ఆ మాట ఉచ్చరించాలన్న బాధగా ఉంది. మరి ఆ ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది. అటువంటి తప్పుడు పనులు చేసిన వాళ్ళని మరి ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా మరి ఎందుకు ఉదాసీనతో ఈరోజు విజయనగరం వెళ్తున్నారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, వారు ఇస్తున్న ఇళ్ళ పట్టాల దాని గురించి. మరి అలాగే ఆయన మరి ఏమాత్రం, ఇఫ్ ఈజ్ సెక్యులర్, ప్లీజ్ విజిట్ దిస్ రామతీర్థం టెంపుల్ and instruct your local SP and, as I said, the local DIG and DGP to catch the culprits within 48 hours and prove that you are really secular. Otherwise, we are getting doubt that you are not secular. దయచేసి ఈ ఫోటో ఒక్కసారి చూడండి. రాముల వారి ఫేస్ మనకు కనపడతల్లా, చేతులు ఉన్నాయి. చక్కగా ఏదో మిషన్ తీసుకొచ్చి కట్ చేసిన తరహాలో కట్ చేసి తీసుకుని వెళ్ళిపోయారు. ఏం చేయాలి? సిగ్గు లేదా మనకి? ప్రతిఘటించలేమా మనం? శవాల్లాగా బతకాలా? నీ దేవాలయాల మీద దాడి చేస్తారు, రేపు నీ మీద దాడి చేస్తారు. ఏం చేస్తావు? ఇంట్లో కూర్చుంటావా? ఏం చేయాలో ఆలోచిద్దాం. వాళ్ళు కల్పిట్ని పట్టుకోకపోతే ఏం చేయాలో ఆలోచిద్దాం. థ్యాంక్ యూ.